హాయ్ అండి. ఈరోజు వీడియో ఏమిటంటే మెంతి కూర పప్పు చేస్తున్నానండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూరలు కూడా ఆరోగ్యానికి మంచిదండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఒక ఆకుకూర కట్ట తీసుకున్నానండి, మెంతి కూర. వాటిని చిన్నగా ఒక్కొక్కటి వలుచుకోవాలన్నమాట. ఇక్కడ 2 గిద్దల పప్పు తీసుకున్నానండి. ఈ ఆకుకూరని నీట్గా కడుక్కొని ఇసుక తగలకోకుండా మనం కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ 2 టమాటాలు పొడుగ్గా కట్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇలా మెంతికూర పప్పు అనేది కుక్కర్లో చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు కుక్కర్లో. ఇది రోటీ, చపాతీ వేటిలోకైనా చాలా బాగుంటుంది. పులుపు తగ్గట్టు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. మీకు ఇష్టమైతే ఎక్కువైనా తీసుకోవచ్చు, లేదా తక్కువైనా తీసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ మునిగేలాగా వాటర్ పోసుకోవాలండి. ఎక్కువైతే విజిల్ పైకి వాటర్ అనేది వస్తుంది. మనం వైనంగా కొంచెం దానికి తగ్గట్టు పోసుకోవాలన్నమాట. వీటిలోకి కొంచెం ఆయిల్ వేయాలండి, 1 టేబుల్ స్పూన్ అయినా. అప్పుడే ఇవన్నీ బాగా మగ్గి పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్ మూత పెట్టుకొని వీటిని 5 విజిల్స్ అనేది రానివ్వాలండి. అలా రానించిన తర్వాత పప్పు మొత్తం బాగా మెదుపుకోవాలి. ఎలాంటి పొలుకులు లేకుండా మెదుపుకోవాలండి. చూడండి, ఇలా మెదుపుకోవాలి. పప్పు ఎవరు ఏ విధంగా చేసినా సరే మనం తాలింపు పెట్టేటప్పుడే ఆ కూర టేస్ట్ అనేది మారిపోతుందండి. అయితే ఈ పప్పులోకి బాండీలో ఆయిల్ ఎక్కువే పోసుకోవాలండి. ఆయిల్ ఎక్కువ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. పోపు దినుసులు, ఎండుమిరపకాయ, వెల్లుల్లి రెబ్బ కొట్టుకొని కరివేపాకు అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటే చాలా బాగుంటుందండి. కరివేపాకు కూడా మనకి ఆరోగ్యానికి మంచిది. కరివేపాకు వేసుకొని ఇలా చిటపట అయిన తర్వాత ఇలా మనం పప్పులో వేసుకోవాలండి. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా ఈ మెంతికూర పప్పు అనేది చేసుకోవచ్చు. మనం రోటీ, చపాతీ వేటిలోకైనా ఇది చాలా బాగుంటుందండి. రైస్లోకైనా. ప్లీజ్ సబ్స్క్రైబ్.